హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనకి వర్షాకాలమే కాదండి, శీతాకాలంలో కూడా ఉపయోగపడే ఎంతో రుచికరమైన వడియాలు. వీటి వల్ల వర్షాకాలం, శీతాకాలంలో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ వడియాలు అన్నది పప్పులోకి కాదండి, కర్రీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఆ వడియాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తా. ఇవి మినపొడియాలండి. మామూలుగా అయితే మనము పప్పులోకో చారులోకో తింటాం కదా, అలా కాకుండా వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆ కర్రీ ఎలా అన్నది నేను ముందు చెప్తాను. నేనైతే ఒక 2 గ్లాసులు మినపప్పు అయితే తీసుకుని దీన్ని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. అలాగే దీనికి చిన్న మీడియం సైజ్ అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, ఇవైతే సరిపోద్ది. ఇంక వేరే అవసరం లేదు. నేను పప్పు అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టా. ముందు మనము పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే చేసేసుకుందాం. వీటిని చక్కగా మిక్సీలో వేసుకుని కాస్త కచ్చా బిచ్చా బరకలా పట్టేసుకుని సరిపోద్ది. మరి పేస్ట్ లాగా అయితే అవ్వకూడదు. నేనైతే ఈ 3 వేసేసి ఇది ఈ షేప్లో వచ్చేలాగా మిక్సీ పట్టేస్తాను. ఇంక ఇలా చాలండి. మరి పొడిలాగా ఉన్న పిండిలాగా అయిపోతే ఈ పలుకులు అన్నది మనకి వడియాలకి తగలవన్నమాట. అలాగే మనం ఈ పప్పు అయితే గ్రైండర్లో కూడా ఆడట్లేదండి, నేను మిక్సీలోనే ఆడుతున్నాను. మీకు కావాలంటే గ్రైండర్లోనే ఆడుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే పట్టేస్తాను. చూసారా, ఈ ఇంత ముద్దలాగా వస్తే సరిపోతుందండి. మరీ పలచగా అవ్వకూడదు, మరీ గట్టిగా కూడా అవ్వకూడదు. మనకి పిండి అన్నది ఈ పాడులో వస్తే సరిపోతుందన్నమాట. అలాగే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద అయితే ఉంది కదా, ఆ ముద్ద కూడా వేసి మనం తగినంత సాల్ట్ వేసేసుకుని చక్కగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. కాస్త చేయి మండుద్ది, ఏం పర్వాలేదు. అలాగే చక్కగా ఈ మొత్తం కలిపేసిన తర్వాత ఇలాగ బట్ట ఒకటి తీసుకుని చక్కగా మనకి ఏ షేప్లో కావాలో అలాగా ఆ షేప్లో ఆరబెట్టేసుకుని ఒక్కరోజు చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక్క రోజులో చక్కగా వడియాలన్నది మీకు రెడీ అయిపోతుంటే ఇలాగ మొత్తం ఆరిపోయాక చక్కగా ఒక ప్లేట్లో తీసుకుని కాస్త ఏమన్నా చెమ్మ అనిపిస్తే మాత్రం మళ్ళీ ఒక గంట ఎండుంటే ఎండలో పెట్టండి, లేదా ఫ్యాన్ కింద పెట్టండి, లేదా మరుసటి రోజు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. ఇవ్వండి, చూసారా వడియాలు. ఈ వడియాలతో మనము ఇంట్లోకి తమాము ఏమీ లేనప్పుడు ఒక 2 ఉల్లిపాయలు కోసుకుని ఆ ఉల్లిపాయలు కాస్త ఈ వడియాలు వేసేసుకుని కాస్త అల్లం వెల్లుల్లి వేసుకుని వండుకుంటే కూర అన్నది మనకి మటన్ కూడా సరిపోదండి, అంత టేస్ట్గా ఉంటుంది. అందు గురించి అన్నాను అనమాట. ఇది వర్షాకాలంలో కూడా మన కూరగాయలు లేనప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వడియాలు అన్నది మనం పప్పులోకి, చారులోకి కాకుండా ఇలా కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉన్నాయండి మినప వడియాలు? నచ్చినాయా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.